అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసి మోటో మొబైల్ కంపెనీని చూసుకున్నట్లయితే ఇండియన్ మార్కెట్లో మరొక కొత్త 5G ఫోన్ అయితే లాంచ్ చేశారు. మోటో G34 5G ఫోన్ అయితే లాంచ్ చేశారు. నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ ఫోన్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే ఈ వీడియోలో మీకు ఇన్డెప్త్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 10,999 రూపీస్, నియర్లీ మనకి 11,000 అయితే ఉంటుంది. మీరు ఈ ఫోన్ కానీ పర్చేస్ చేసినట్లయితే ఫ్లిప్కార్ట్ లో మనకు వచ్చేసి 1,000 రూపీస్ అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేసినట్లయితే ఈ ఫోన్ యొక్క ప్రైస్ అనేది మనకి ఎఫెక్టివ్ ప్రైస్ లో వస్తుందని చెప్పుకోవచ్చు. 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో 9,999 రూపీస్. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ మనం పర్చేస్ చేయొచ్చా లేదా అందుకోసం అయితే ఈ వీడియోలో మనం ఇన్ డెప్త్ గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ వ్యూస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను, కాకపోతే అంతగా రీచ్ అయితే రావట్లేదు. నాకైతే అర్థం అవ్వట్లేదు, నేను మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను అని అనుకుంటున్నాను, కాకపోతే మీ దాకా అయితే రావట్లేదు. నా డ్రాబ్యాక్ ఏంటో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేనైతే ట్యాగ్స్ అయితే బాగా పెడుతున్నాను, వీడియో కూడా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం క్వాలిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. నాయిస్ రిడక్షన్ కూడా ఆడియోలో అయితే అంతగా లేకుండా అయితే చూసుకుంటున్నాను. అన్ని పారామీటర్స్ చెక్ చేసుకుంటున్నాను కానీ మీ దాకా రావట్లేదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి చూసే ప్రతి ఒక్కరు ముందు మన సబ్స్క్రైబర్స్ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడు మీరు ఒక 10 మంది చూసినట్లయితే మరొక 10 మంది దాకా అయితే వీడియో వెళ్తుంది. సో నా తరపు నుంచి నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే మీ సైడ్ నుంచి సపోర్ట్ అయితే ఉండాలి, లేకపోతే వీడియోకి అయితే పొటెన్షియల్ అయితే ఉండదు. సో ఇదైతే చెప్తాం అనుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. ఈసారి మనకి బెజల్స్ కూడా తగ్గించారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి డిజైన్ అనేది ఈసారి ప్రీమియం లుక్లో అయితే ఉంటుంది. వ్యాగన్ లెదర్ ఫినిష్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ అయితే. అలాగే మనం కెమెరా మోడల్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్లో మనకి రెక్టాంగిల్ బాక్స్లో కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు. ఈసారి మనం చూసుకున్నట్లయితే డిజైన్ అయితే ఒక కొత్త డిజైన్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. చూడడానికి సింపుల్ అండ్ బాగుంది, ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే. నెక్స్ట్ బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి గ్లాస్ ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి మెంక్స్ ని అయితే చేశారు, పాండా గ్లాస్ ని అయితే యూజ్ చేశారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ ప్లాస్టిక్ అయితే వస్తుంది. పాలికార్బోనేట్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో బిల్ క్వాలిటీ గుడ్ అని చెప్పుకోవచ్చు, ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్ యొక్క థిక్నెస్ ఇంకా అలాగే వెయిట్ విషయానికి వచ్చినట్లయితే థిక్నెస్ వచ్చేసి నియర్లీ మనకి 8 mm అయితే ఉంటుంది. ఫోన్ అయితే సన్నంగా అయితే ఉంటుంది, మరి అంత బల్కీ ఫీలింగ్ అయితే ఏమీ ఉండదు. అదే విధంగా వెయిట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ 2 మోడల్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ మన రెగ్యులర్ మోడల్ చూసుకునే 179 గ్రామ్స్ అయితే ఉంటుంది వెయిట్ అనేది. అదే మనం వ్యాగన్ లెదర్ డిజైన్ చూసుకున్నట్లయితే దీని యొక్క వెయిట్ అనేది మనకి 181 గ్రామ్స్ అయితే వస్తుంది. మనకు ఒక 2 గ్రామ్స్ అయితే వేరీ అయితే అవుతుంది వెయిట్ అనేది. థిక్నెస్ ఇంకా అలాగే వెయిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమల్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫోన్ లో మనం చూసుకున్నట్లయితే IP54 మనకి డస్ట్ అండ్ మనకి ఫ్లాష్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ ఇది గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు, ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే అనేది మనకి 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి ఫుల్ HD+ డిస్ప్లే అయితే కాదు ఫ్రెండ్స్, కాకపోతే ఇందులో వచ్చేసి మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. 240 Hz మనకి టచ్ శాంపిల్ రేట్ అయితే వస్తుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 20:9 ఎక్స్పర్ట్ రేషియో అయితే వస్తుంది. మాక్సిమం మనకి డిస్ప్లే అయితే ఉంటాయి, బెజల్స్ అనేవి చాలా తక్కువగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు, మినిమల్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇందులో మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ యొక్క రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 720x1600+ పిక్సెల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి డిస్ప్లే అయితే బాగుంటుంది, కాకపోతే ఒక ప్రైస్ సెగ్మెంట్ లో మనము ఖచ్చితంగా మనకి ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఇవ్వాలి. కాకపోతే వీళ్ళు మనకి HD+ డిస్ప్లే అయితే ఇచ్చారు, కాకపోతే 120 Hz మనకి టచ్ శాంపిల్ రేట్ అయితే ఇచ్చారు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి యూజ్ చేస్తున్నప్పుడు కూడా మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది, ల్యాగ్స్ అయితే ఇలాంటిది అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ ఈ ఫోన్ లో మనం చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆండ్రాయిడ్ వర్షన్ 14 అయితే వస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ UI అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి ఇది ప్యూర్ స్టాక్ UI అయితే వస్తుంది, కాబట్టి ఎటువంటి బ్లోట్వేర్ ఇలాంటిది అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్.
కాబట్టి మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది ఫోన్లో యూస్ చేస్తున్నప్పుడు. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే క్వాల్కమ్ నుంచి వచ్చేసి ఇదే మెయిన్ హైలైటింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ అనేది ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే యూస్ చేసేది. మనకి 6 nanometer అని బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.2 GHz మీద అయితే బిల్డ్ అయింది. మనకి ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ప్రాసెసర్ అనేది మనకి ఒక మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ ఇవ్వడం అనేది గుడ్ థింగ్, ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. జనరల్ యూసేజ్కి, డే టు డే లైఫ్కి ఒక ఎలాంటి వ్యక్తి అయినా ఈ ఫోన్ అయితే యూజ్. మనం చూసుకున్నట్లయితే ర్యామ్ అనేది మనకి బేస్ వేర్ అంటే 4GB ర్యామ్తో అయితే వస్తుంది. రోమ్ అనేది 128GB అయితే వస్తుంది. ఇందులో మనకి విర్చువల్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. UFS 2.2 అయితే వస్తుంది. LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లు ఇది కూడా మనం ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. అలాంగ్ విత్ మనకి ఒక 20 watts ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఫోన్ అనేది 18 wattsకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో బ్యాటరీ డిపార్ట్మెంట్ అయినా, ఫాస్ట్ ఛార్జింగ్ అయినా ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. మనకి బ్యాటరీ యూజెస్ అయితే ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా 1 day అయితే వస్తుంది, మీరు అంత ఏవి యూజ్ చేసినా సరే. ఎందుకంటే మనకి HD+ డిస్ప్లే కాబట్టి అంత పవర్ అయితే కన్జ్యూమ్ చేయదు. అదేవిధంగా మనకి బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. సో ఇది ఒక గుడ్ థింగ్, ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రేసర్ అనేది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. ప్రైమరీ సెన్సర్ వచ్చేసి 50 MP. ఇది ఏ సెన్సర్ అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. దీని అపర్చర్ వచ్చేసి f1.8 అయితే వస్తుంది. సో మనకి డీసెంట్ అయిన ఫొటోస్ అయితే వస్తాయి. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో మనకి కెమెరాస్ అనేవి డీసెంట్ అని చెప్పుకోవచ్చు. 2 MP మ్యాక్రో సెన్సర్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ వచ్చేసి f2.4 అయితే వస్తుంది. LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 fps అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ మనకి 4K అయితే ఇవ్వలేదు, ఇది ఒక డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో మ్యాక్సిమం అన్ని మొబైల్ కంపెనీస్ కూడా ఇప్పుడు ఒక 1080p 30 fps వరకు అయితే వీడియో లిమిట్ అయితే ఇస్తున్నారు. సో మనమైతే అడ్జస్ట్ అవ్వాలని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 16 MP సెల్ఫీ కెమెరాని అయితే యూజ్ చేస్తారు. దీని అపర్చర్ వచ్చేసి f2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080pలో 30 fps అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఫ్రంట్ కెమెరా అనేది మనకి బాగుంటుందని చెప్పుకోవచ్చు. మాక్సిమం మొబైల్ కంపెనీస్ చూసుకున్నట్లయితే మనకి 8 MP కానీ అంత కాకపోతే 13 MP అయితే ఇస్తారు. కాకపోతే వీళ్ళు వచ్చేసి మనకి ఒక 16 MP అయితే ఇచ్చారు. సో మంచి ఏదైతే ఫోటో యొక్క క్వాలిటీ అయితే మనకి బాగుంటుంది, వీడియో యొక్క క్వాలిటీ అయితే బాగుంటుంది. మనకి జూమ్ చేసినా సరే ఇమేజెస్ అనేవి క్లారిటీగా అయితే ఉంటాయి. మనకి ఫోకస్లో ఉంటుంది కానీ ఇమేజ్ మనకి అవుట్ ఆఫ్ ఫోకస్ అయితే అవ్వదు. సో ఫ్రంట్ కెమెరా అయితే చాలా బాగా ఇచ్చారు. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో గుడ్ థింగ్, ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి 5G 4G 3G 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. 5G అనేది మొత్తం మనకి 13 బ్యాండ్స్ అయితే ఈ ఫోన్లో అయితే ఉంటాయి. అదేవిధంగా మనకి వివో NR సపోర్ట్ అయితే వస్తుంది. మనకి కాలింగ్ ఒక ఎఫిషియన్సీని అయితే పెంచుతుంది. ఈ యొక్క టెక్నాలజీ అనేది మనకి ఎక్కడ కూడా ల్యాగ్స్ కానీ ఇంకా అలాగే మనకి సిగ్నల్స్ అనేవి కట్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. అగ్రిగేషన్ సపోర్ట్ అయితే వస్తుంది. 4x4 MIMO టెక్నాలజీ అయితే వస్తుంది. కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు యూజ్ అవుతాయి. ఈ ఫోన్లో ఇవ్వడం ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ అనేది వీటికైతే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఫోన్లో ఫ్యామిలీ స్పేస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది ఈ ఫోన్లో అనేది, మొబైల్ సెక్యూరిటీ అనేది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రెడీ ఫర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ ఏంటంటే మన ఫోన్ని ల్యాప్టాప్కి కానీ, మనకి టీవీస్కి కానీ, ఇంకా అలాగే మనకి కంప్యూటర్స్కి కానీ మనం వైర్లెస్కి అయితే మన యొక్క ఫోన్ యొక్క డిస్ప్లే అనేది మనం మిర్రరింగ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. మనకి డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో స్టీరియో స్పీకర్స్ కానీ డాల్బీ అట్మాస్ ఇవ్వడం కానీ గుడ్ థింగ్, గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రో కింద అయితే సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లు అన్నీ కూడా ఇచ్చారు, ఏది కూడా స్కిప్ చేయలేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది, ఫేస్ ఐడి కూడా ఉంటుంది. రెండు కూడా చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఇంకా అలాగే మోటోరోలా అఫీషియల్ పేజ్ ఉంటుంది కదా, ఇందులో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది.
కలర్స్ విషయానికి వచ్చినట్లయితే బ్లూ కలర్, బ్లాక్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వ్యాగన్ లెదర్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒక ప్రీమియం ఫోన్ యూస్ చేసినట్లయితే మనకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం వచ్చేసి ఈ మోటో G34 5G ఫోన్ అనేది రియల్గా మనం పర్చేస్ చేయొచ్చా లేదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే 10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో డిజైన్ బాగుంది. నెక్స్ట్ మనకి IP రేటింగ్ అయితే ఇస్తున్నారు 54 ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో. నెక్స్ట్ మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ ఒక డీసెంట్ అయిన కెమెరా అయితే ఇచ్చారు. సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ బాగుంటుంది. 5000 mAh బ్యాటరీ, Type-C పోర్ట్, ఇంకా అలాగే మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్స్, ఫేస్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఈ ఫోన్లో ప్రొవైడ్ చేయడం మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ ఫోన్లో ఏదైనా ఒక కాన్ ఉందా అంటే అది డిస్ప్లే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేకి అప్గ్రేడ్ చేసి ఉంటే బాగుండేదని చెప్పేసి నా ఒపీనియన్ ఫ్రెండ్స్. వీళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే ప్రాసెసర్ అనేది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్లో తెస్తున్నారు కాబట్టి వీళ్ళు వచ్చేసి మనకి హెచ్డి డిస్ప్లేని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. బికాస్ ఆఫ్ కాస్ట్ కటింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక 10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక సాలిడ్ ఫోన్ తేవాలి, ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పి వీళ్ళైతే అనుకున్నారు. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అయితే ఒక మంచి ఫోన్ తెచ్చారు. మీ దగ్గర కానీ ఒక 10,000 ఉన్నట్లయితే మీరు ఈ ఫోన్ పర్చేస్ చేయండి. మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈ విజయ్ సైనింగ్ ఆఫ్. బై దే నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.